భారతి, చెట్టుకి గాజులు కట్టి దండం పెట్టుకోమా. గాజులా? ఎందుకు? ఆడదానికి సీమంత రోజున గాజులు తొడుగుతారు కదా, నువ్వు త్వరలో తల్లి కావాలని కోరుకుంటూ గాజులు కట్టు. నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. అయినా నాకు తొందరే వచ్చింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోవద్దమ్మా. త్వరలో దాని కడుపు పండేలా దీవించు. పరమేశ్వర దేవతాభ్యో నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. ఏ జన్మలో ఏ పాపం చేశానో గుళ్ళోకొచ్చి నీ దర్శనం చేసుకునే అదృష్టానికి 17 ఏళ్ల దూరం అయ్యాను. ఇంకొక ఏడాది పాటు నాకు ఈ శిక్ష తప్పదు. స్వామి, నా కొడుకు చేసిన తప్పులన్నీ క్షమించి వారికి మంచి బుద్ధిని ప్రసాదించు. ఇంతకంటే నిన్నేవి కోరుకోను. లక్ష్మి, నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి. మంచి నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. చూడండి. ఆగండమ్మా, వాళ్ళ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ఎవరు వాళ్ళకి సాయం చేయకూడదు. అర్థం లేకుండా అవే కట్టుబాట్లండి. ఒక పక్క దాహంతో ఆవిడ ప్రాణం పోయేలా ఉంటాను. ఆగు భారతి, ఆయన చెప్పింది నిజమే. అది రాయుడు తీర్పు. దాన్ని ఊరి వాళ్ళెవరూ తప్పడానికి వీల్లేదు. అయ్యా, మా మనవరాలకు సంబంధం కుదిరేలా ఉంది. మీరు అనుమతిస్తే రేపు బందర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే. అమ్మాయి, కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషి అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తారు. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని. ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాల్ని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుండాలి. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్.
ఏదో తెలిసి తెలియనితనం పాపం చిన్నపిల్ల. ఇందులో తన తప్పేముంది ఆచార్య గారు? 10 మందితో సేవలు చేయించుకోవడానికి అలవాటు పడ్డ అమ్మాయికి పని చెప్పడం మన తప్పు. అన్నయ్య మంచినీళ్ళు. ఎరా, నువ్వు ఇంకా పొలానికి వెళ్ళలేదా? బయలుదేరుతా అన్నయ్య. సరే, తొందరగా వెళ్ళి దగ్గరుండి కలుపు తీయించు. అలాగే అన్నయ్య. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. చాలా సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? సూడి గేదెకి సూట్ వేసినట్టున్నారు సునక. జోక్ జోక్. అసలు వీళ్ళెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఐసి ఆ, పెళ్లి చూపులు పెళ్లి కూతురింట్లో జరగాలి కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇలా అరేంజ్ చేశాను. నేను చెప్పలా నాకు ఒక యంగ్ బ్యూటిఫుల్ సన్ ఉన్నాడని. ఇదే ఐఎమ్ ధనుష్, సన్ ఆఫ్ దిస్ పురుష్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. పెళ్లి కూతురు ఫోటోగ్రాఫ్ ఏమైనా తీసుకొచ్చారా? ఫోటో తీసుకురాలేదు బాబు, కానీ అమ్మాయి మాత్రం మహాలక్ష్మిలా ఉంటుంది. అబ్బాయి వచ్చే వరకు ఆగుదాం అన్నారు. అబ్బాయి ఎలాగ వచ్చేసాడుగా, ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమంటారు మీరు? నేనేమంటాను? సరే అంటాను. అసలేంటో ఇది? అమ్మాయిని నేను చూడకుండా మీలో మీరే సరే అనుకుని నాకే అభ్యంతరం లేదంటారండి? ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ టు సీ ది గర్ల్ బిఫోర్ మ్యారేజ్, దట్స్ ఆల్. నువ్వెందుకు బాబు చూడటం? అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. చేసుకోబోయేవాడు చూశాడుగా. ఐసి అంటే వీడు పెళ్లి కొడుకు అన్నమాట. అవును బాబు. వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట. కదలకండి బాబు, అందరు అలాగే కూర్చోండి అమ్మా. ఎవ్వరు కదలద్దు. ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోవాలి. రేయ్, ఈ ఏరియాలో కనబడ్డారంటే నరకేస్తాను మిమ్మల్ని. ఎడిడు ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి. ఏరా ముసల్లక్క, ఈ వయసులో నీకు పెళ్లి కావాలరా? నువ్వు అయిపోయావు. కన్న తను చెప్తే పాపవురా. అవునరా, కన్న తండ్రిని చెబితే పాపంరా, నీలాంటి పందిని చెబితే పుణ్యంరా. చంపుకోమై సన్. కానీ నన్ను చంపే ముందు ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు నన్ను చంపితే నీ కన్న తల్లి ఎవరన్న రహస్యం నాతో పాటే చచ్చిపోతుంది. సెంటిమెంట్ తో ఒక ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. ఆగిపోయావేమై సన్. నన్ను చంపుకో. నన్ను చంపటం నీ వల్ల కాదు. నీకు దమ్ము లేదు, నీకు చేత కాదు. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను బయట పారేస్తాను. ఆచార్య గారు, అయ్యా, రామయ్య కూతురు పెళ్లికి నగలు చేయించమన్నాను. ఆ పని ఎంతవరకు వచ్చింది? తయారైపోయాయండి, రేపు ఉదయాన్నే పంపిస్తా అన్నాడు. ఆడదానికి ఉండాల్సింది ధనం దర్పం కాదు, వినయం విధేయత. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాళ్ళు ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను. తప్ప అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారివా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. ఆ నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాడిని చేయి చేసుకోవడం అనుకుంటున్నావా? కాదే. పట్టు చీర కట్టినా పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే. చూడు, ఇంకో ఆర్గ్యుమెంట్స్ అనవసరం.
నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని అడ్డమైన వాళ్ళ ముందు తలంచి బ్రతకాల్సిన కర్మ గానీ నాకు లేదు. నిన్ను తల వంచుకుని బ్రతకమండం లేదు. నిన్ను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించొద్దంటున్నాను. నువ్వు వాడిని కొట్టావు. వాడిని తిరుగు కొట్టుంటే నీ పరువునమయ్యేది, ఈ కుటుంబ ప్రతిష్ఠ ఏమయ్యేది? ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా అత్తవారింట్లో అణుకువతో బాధ్యతతో ప్రవర్తించాలి. అది తనకి అందం, ఆ కుటుంబానికి గౌరవం. గుర్తుంచు. ఏమిటి అలా చూస్తున్నావు? మీ ఆవిడ ఏడుస్తూ వెళ్ళిందనా? వంట రాదని ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? త్వరగా నేర్చుకొని కాస్త గట్టిగా గసిరాను. ఏ మీ ఆవిడ నేనేం అనకూడదా? ఆ హక్కు నీకు తప్ప ఇంకెవరికి వదినా? ఇలాంటి దేవతకే కోపం వచ్చిందంటే అది చేసిన తప్పు చిన్నదై ఉండదు. నన్ను క్షమించు. అవే మాటలు రాజా. అవునదినా, అది నాలో సగం కదా. దాని తప్పులో కూడా నాకు సగభాగం ఉంటుంది. అసలు ఏమిటి మీ ఉద్దేశం? కట్టుకున్నది కంట తడి పెడుతుంటే కనీసం ఎందుకు అడగరే? అనవసరమైన విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఏమిటి అనవసరమైన విషయాలా? అంతేలేండి, నా ఏడుపు మీకు అనవసరం, నేను ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు. నా కర్మ. అయినా తప్పంతా నాదేలేండి. కోటీశ్వరుడి కూతురున్న ఇండు కూడా భర్త సంపాదనతో బ్రతకడం ఆడదానికి గౌరవం అన్న అపోహతో నేను ఈ పల్లెటూరు కాపురానికి వచ్చాను. ఆనాడే ఆస్తి పంచుకుని మిమ్మల్ని పట్నం వచ్చే మరి కండిషన్ పెట్టుంటే నాకు అవమానాలు తప్పేవి, నా కాపురం సుఖంగా సాగేది. మీరేమనుకుంటున్నారు అసలు? ఇందాక నుంచి నేను పిచ్చిదానిలా వాగుతుంటే పట్టించుకోరేంటి? నువ్వే అన్నావుగా పిచ్చివాగుడని. అయినా బల్లి పడితే పంచాంగం చూస్తారు గాని కప్పర్పూర ఎవరు పట్టించుకోరు. ఓహో, నా మాటలు మీకు కప్పరిపులా ఉన్నాయన్నమాట. చూడండి, కప్పరిస్తే వర్షం కురుస్తుంది. అది చిలికి చిలికి గాలివాన కావచ్చు, తుఫానుగా కూడా మారచ్చు. గుర్తుంచుకోండి. గాలివాన్ వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయేది నువ్వే. ఇక పడుకో. పెళ్లి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగు పెట్టి సర్వము మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్